నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు ఎల్ఐసి డెవలప్మెంట్ అడ్వైజర్ రామరెడ్డి శ్రీధర్ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. సర్వే శ్రీ జన సుఖినో భవంతు. శ్రీధర్ గారు, ఇంతకు ముందు మనం రకరకాల ఎపిసోడ్స్ చేసాం. లైక్ ఎల్ఐసి క్లెయిమ్ ఎలా చేసుకోవాలి, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి, జీవన్ ఆనంద్ గురించి, ఇలా రకరకాల పాలసీల గురించి తెలుసుకున్నాం కదా. మరి ఇన్ని పాలసీలు ఎల్ఐసి ఉన్నాయి కదా, మరి చిన్న పిల్లల కోసం, చిన్న పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఏమైనా పాలసీస్ ఉన్నాయి? వెరీ గుడ్, మంచి క్వశ్చన్ మేడం. చిన్న పిల్లల కోసం 934 జీవన్ తరుణ్ అనే పాలసీ ఎల్ఐసి కేవలం పిల్లల కోసమే ఇంట్రడ్యూస్ చేసింది మేడం. ఈ పాలసీ చెప్పే ముందు మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ పాలసీ తేనె లాంటిది మేడం. తేనె చిన్నపిల్లలకి మాటలు రావడం కోసం, వాళ్ళు స్వీట్ తినడం కోసం తేనెతో పిల్లలకి అలవాటు మాటలు రావడం కోసం తేనె పెడుతుంటారు పిల్లలకి. తేనె ఎలా ఉపయోగపడుతుందో చిన్నపిల్లలకి, అలానే ఈ జీవన్ తరుణ్ పాలసీ కూడా తేనె కంటే ఎక్కువగా ఉపయోగపడుతుంది. చిన్నపిల్లలు తేనె ఎలా ఇష్టపడతారో పిల్లల పేరెంట్స్ జీవన్ తరుణ్ పాలసీని అలా ఇష్టపడతారు. చాలా ఫాస్ట్గా బ్లడ్లో కలిసేది తేనె, అన్నిటికంటే అమృతం తర్వాత. అలానే అన్నిటికంటే ఫాస్ట్గా పిల్లలు చదువుకోవటానికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళ చదువులకు వచ్చేసరికి మన ఖర్చు పెరిగినా, మనకి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా చదువులు ఆగకూడదు మేడం. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రి మనకంటే మన పిల్లలు బాగుండాలి, మనకంటే మన పిల్లలు గొప్పగా ఉండాలి, మనకంటే పిల్లలు పెద్ద చదువులు చదువుకోవాలి, మనం చదవలేని, మనం సాధించలేని మన పిల్లలు సాధించాలి ప్రతి పేరెంట్ కోరుకుంటాడు మేడం. అలాంటి పేరెంట్స్ కోసమే జీవన్ తరుణ్ అనే పాలసీ ఎల్ఐసి ఇంట్రడ్యూస్ చేసింది మేడం. 0 నుంచి 12 సంవత్సరాల పిల్లల వరకు ఈ పాలసీ తీసుకోవచ్చు మేడం. ఓకే మేడం. ఒకవేళ ఈ పిల్లల తల్లిదండ్రులు ఎవరైతే పాలసీ సంతకం, తల్లి కానీ ఎవరైతే గార్డియన్గా ఉంటారో ఈ పాలసీలో, లైఫ్ ఎష్యూర్డ్ ప్రపోజర్ అంటే తండ్రి, లైఫ్ ఎష్యూర్డ్ సన్, ఎవరైతే ప్రపోజర్గా ఉంటారో ఆ ప్రపోజర్ కనుక అనుకోని పరిస్థితుల్లో న్యాచురల్గా కానీ యాక్సిడెంటల్గా కానీ ఏమైనా జరిగితే ఆ పిల్లాడి కట్టవలసిన ఎన్ని సంవత్సరాల ప్రీమియం, ఆ ప్రీమియం ఏం కట్టే పని లేదు మేడం. అన్ని ప్రీమియమ్స్ వేవ్ చేస్తాం. ప్రీమియం వేవ్ బెనిఫిట్ తీసుకుంటే ప్రీమియం సేవ్ చేస్తాం. కట్టకుండానే కడితే, ఫాదర్ ఉండి కడితే ఎంత వస్తాయో కట్టకుండానే అంత డబ్బులు పిల్లాడికి ఇస్తాం మేడం. సపోజ్ మనం ఎలా పాలసీ గురించి ఏంటి, మనం టూర్ వెళ్తాం మేడం. టూర్ వెళ్ళాలంటే మనం టూర్ వెళ్ళాలనుకున్నప్పుడు బట్టలు, మెడిసిన్స్, ఫుడ్, ట్రావెలింగ్, రిజర్వేషన్ అన్నీ చూసుకుంటే ప్రయాణం చాలా ఈజీగా ఉంటుంది టూర్ వెళ్ళాలనుకునే వాళ్ళకి. అది లేకపోతే జనరల్ కంపార్ట్మెంట్ వెళ్ళాలి, అన్నీ ఎత్తుకోవాలి, రూమ్ కోసం వెయిట్ చేయాలి, రకరకాలు ఉంటాయి. అదే కనుక ప్రణాళిక ప్రకారం మనం టూర్ ప్యాకేజీ చేసుకుని ఎలా వెళ్తే ఎంత కంఫర్టబుల్గా ఉంటుందో ఈ పాలసీ తీసుకుంటే పిల్లల ఎడ్యుకేషన్ కోసం అంత చక్కటి ప్రణాళిక ముందు నుంచే మనం వేసుకుంటే పిల్లలు మనం ఇబ్బంది పడకుండా, మనకి బర్డెన్ లేకుండా, మనకి ఏదో అయ్యో మనం చదివించలేకపోయిన ప్రాబ్లం లేకుండా చక్కగా ఈ పాలసీ ద్వారా పిల్లల్ని చదివించడానికి మంచి అవకాశం ఉంది ఎల్ఐసి జీవన్ తరుణ్ పాలసీ ద్వారా. అలాంటి మంచి పాలసీ జీవన్ తరుణ్ పాలసీ. దీనికి ఏంటంటే సపోజ్ 2 ఆప్షన్స్ ఉంటాయి మేడం. 20 సంవత్సరాలకు ప్రీమియం 0 నుంచి 12 సంవత్సరాల పిల్లలు పాలసీ తీసుకోవచ్చు. ఎవరైనా సరే 20 years టర్మ్ వచ్చి, బాబుకి కానీ పాపకి కానీ 20 years టర్మ్ వచ్చే వరకే ఈ పాలసీ కట్టాలి. 25కి మెచ్యూరిటీ. తర్వాత ఇంకో విషయం ఏంటంటే మేడం, 20 నుంచి 25 సంవత్సరాల వరకు ఈ 5 సంవత్సరాల కాలంలో ఎవ్రీ ఇయర్ 15% కావాలా, 5% కావాలా, 10% కావాలా వాళ్ళ చదువు కోసం, ఇది 5 ఏళ్ల పాటు అమౌంట్ వస్తూ ఉంటాయి మేడం. అంటే మనం కట్టిన అమౌంట్ లో నుంచే వస్తాయా? సమ్ ఎష్యూర్డ్. సపోజ్ 10 lakhs పాలసీ చేశారు మేడం, 50,50,000 21లో, 22లో 1,50,000, 23లో 1,50,000, 24లో 1,50,000, 25లో టోటల్ అమౌంట్ సుమారు ఒక 25 లక్షలు చిల్లర మనకి అమౌంట్ వస్తాయి మేడం. కేవలం మనం కట్టేది 10 లక్షలే, టోటల్గా 31 లక్షలు వస్తాయి. ఈ కట్టిన డబ్బులు, ఈ వచ్చిన మొత్తం బోనస్ అన్ని క్యాల్కులేట్ చేసుకుంటే 31 lakhs 10 lakhs పాలసీ. ఎడ్యుకేషన్, వాళ్ళు ఎడ్యుకేషన్ చదివిన మన పర్పస్ అది, చదువుతారో చదవపోతారో తర్వాత సంగతి. 0 ఏజ్ అయితేనే మున్సిపల్ సర్టిఫికెట్, స్కూల్లో 3 years దాటిపోయినాయి, ఏ స్కూల్లో చదువుతున్నారో ఆ స్కూల్ స్టడీ సర్టిఫికెట్, పాప వాళ్ళ ఆధార్ కార్డు, ఫాదర్ ఆధార్ కార్డు, ఫాదర్ ఫోటో, బాబు ఫోటో ఇచ్చేసి ఏజెంట్ ద్వారా ఈ పాలసీ తీసుకుంటే పిల్లల చదువుల కోసం చక్కగా మీకు చెప్పాను తేనె ఎలా ఉపయోగపడుతుందో హనీ లాగా ఈ పాలసీ ఉపయోగపడుతుంది వాళ్ళ అవసరాలకి. దీని మీద లోన్ ఫెసిలిటీ ఉంటుంది. ఐటీ ఎగ్జామ్షన్, ఒకవేళ ఐటీ పే అయితే సెక్షన్ 80cc ప్రకారం 1.5 lakh ప్రీమియం లోబడి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ వస్తుంది. మెచ్యూరిటీకి ట్యాక్స్ లేదు, ఎటువంటి టీడీఎస్ కట్ చేయరు, ఎటువంటి ట్యాక్స్ లేకుండా ఫుల్ అమౌంట్ 31 lakhs 0 ఏజ్కి అయితే అమౌంట్ అకౌంట్లో వస్తాయి. ఒకసారి కావాలా,
దఫాలుగా కావాలా, మనం ముందుగానే ట్యూన్ చేసుకోవాలి. అప్లికేషన్ పాలసీ చేసేటప్పుడే ఓకే. మనం ఏదైతే అప్లికేషన్లో పాలసీ చేసుకున్నామో దాని ప్రకారం డబ్బులు గ్యారంటీగా వస్తాయి. ఒకవేళ అనుకోని పరిస్థితుల సంఘటనలో యజమాని చనిపోతే పిల్లాడికి ప్రీమియం కట్టే పని లేదు. కట్టకుండానే కడితే ఎంత వస్తాయో అంత అమౌంట్ పిల్లాడికి మనం లేకపోయినా మనం ఉన్నట్టే పిల్లగాడు చదువు ఓకే. ఆగకుండా వెళ్తుంది. ఎక్కువ ఆలకున్నది, ఫ్యామిలీకి బర్డెన్ లేకుండా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు పిల్లల మీద ఆసక్తి, చదువు మీద ఆసక్తి ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈ పాలసీ తీసుకొని వాళ్ళ పిల్లల చదువుల కోసం చక్కటి జీవన విధానం సాగించాలని ఈ పాలసీ ద్వారా ఎల్ఐసి ఓకే. శ్రీధర్ గారు ఇక్కడ ఒక డౌట్ ఉంది. ఇప్పుడు 20 ఇయర్స్ వరకు మనం ఇది కట్టాలి అనేసి అనుకున్నాం కదా. ఓకే. మరి ఈవెన్ 10th ఇంటర్ నుంచి కూడా అవసరం అవుతుంది. వాళ్ళకి ఓకే. ఎడ్యుకేషన్ కోసం మనీ అవసరం ఉంటుంది. ఓకే. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? ఓకే, వెరీ గుడ్. దీంట్లోనే సింగిల్ ప్రీమియం ఎండోమెంట్ కూడా ఒకటి ఉంది మేడం. మ్మ్. ఒకేసారి తాతగాని కానీ, మా నాయనమ్మ కానీ, అమ్మమ్మ కానీ, తాతయ్య కానీ ఎవరైనా ఒకసారి ఒక 10 lakhs వేసి మ్మ్. 10 yearsకి మాకు అమౌంట్ కావాలి, మ్మ్. 10 yearsకి అమౌంట్ ఒకేసారి లంసమ్ అమౌంట్ వస్తుంది మేడం. మ్మ్. సింగిల్ ప్రీమియం సింగిల్గా కావాలనుకుంటే సింగిల్ ప్రీమియం ఎండోమెంట్ ఓకే. ఆ పాలసీ తీసుకున్నట్లయితే కట్టిన గంట నుంచి ఒక 10 లక్షలు ఇస్తే 20 lakhs ఇన్సూరెన్స్. మ్మ్. బ్యాంకులో ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండదు, మ్మ్. మా దగ్గర 20 lakhs ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. ఓకే. ఏం జరిగినా మ్మ్. 10 lakhs వేస్తే మ్మ్. దాని ప్రకారం ఏమి జరగకుండా క్షేమంగా ఉంటే 10 లక్షలు ప్రతి వచ్చిన బోనస్ ఆ పిల్లాడి అకౌంట్ లో వేయడం జరుగుతుంది మేడం. ఎప్పటికి 20 10 ఇయర్స్? మన టర్మ్ 10 ఉంది, ఆ. 15 ఉంది, 20 ఉంది. అది కూడా టర్మ్ మన ఇష్టమే మేడం, మనం ఎలా ఓకే. కావాలనుకుంటే అట్లా. నా డౌట్ వచ్చేసి ఇంటర్ ఒకవేళ ఇప్పుడు 20 ఇయర్స్ అనేసరికి గ్రాడ్యుయేషన్ లేదంటే బీటెక్ అయిపోతుంది. ఓకే. సో బీటెక్ లేదా ఇంటర్ ఏజ్ లో మనకు అవసరం ఉంటుంది మనీ. ఓకే. సో ఆ టైంలో అవసరం అయితే ఏం చేయాలి? అలా దానికి కూడా రకరకాల మనకి అంటే ఈ పాలసీలో ఈ నుంచి పాలసీలు మాత్రం 21 నుంచే వస్తాయి. 21 నుంచే వస్తాయి. సో మిడిల్ లో వచ్చేలాగా ఏమైనా ఉంటాయా? ఉన్నాయి చాలా పాలసీలు ఉంది. 814 ఉంది, ఓకే. రకరకాల ఎండోమెంట్ పాలసీ ఉంది. మన ఏ పాలసీ ఈ పాలసీ జీవన్ తరుణ్ పాలసీ మాత్రం 21 నుంచి 25 వరకు ఏటా అంటే 5 ఇప్పుడు ఏళ్ళు లోన్ తీసుకోవచ్చు అన్నారు. ఆ, ఒకవేళ ఆ ఏజ్ లో లోన్ తీసుకోవచ్చు. బంగారు ఎక్సలెంట్ తీసుకోవచ్చు. ఇంటర్ ఏజ్ నుంచి లోన్ తీసుకుని మళ్ళీ ఎక్స్ట్రా ఏమైనా పే చేయాల్సి ఓకే, వెరీ ఉంటుందా? గుడ్. లోన్ తీసుకుంటే ఇంట్రెస్ట్ పడుతుంది. ప్రతి 6 monthsకి ఇంట్రెస్ట్ పే చేయాలి. మ్మ్. పే చేసి చేయకపోతే వడ్డీ పడుతుంది. కాబట్టి ప్రతి 6 monthsకి ఎల్ఐసిలో ఎవరు లోన్ తీసుకున్నా ఇంట్రెస్ట్ కడితేనే బెనిఫిట్ అండి. కాస్ట్ మ్మ్. కంపల్సరీ ఇంట్రెస్ట్ కట్టాలి. కడితే ఎక్కువ ఇంట్రెస్ట్ పడదనమాట, మామూలు నార్మల్ ఇంట్రెస్టే పడుతుంది. ఓకే. ఓకే. సో లోన్ వచ్చేసి ఇంట్రెస్ట్ బేస్ మీద ఇస్తారు. ఎస్. సో మొత్తం క్లైమ్ చేసుకునేది ఆఫ్టర్ 20 ఆఫ్టర్ 20 21st నుంచి మనం అంటే 8 years బాబు అనుకోండి 12 ఏళ్లే ప్రీమియం కట్టాలి. 7 years బాబు అనుకోండి 13 years ప్రీమియం కట్టాలి. ఏజ్ బాబు ఏజ్ ని బట్టి ప్రీమియం పీరియడ్ ఉంటుంది మేడం. ఓకే. సో ఏజ్ ని బట్టి కూడా మనం కట్టేది మనీ ప్రీమియం ఉంటుంది. సో జీవన్ తరుణ్ పిల్లల ఎడ్యుకేషన్ గురించి చాలా చక్కటి పాలసీ గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ. సంస్థ లోకనం సుఖనోభవంతో. ఫ్రెండ్స్ చూసారు కదా, మరి మా వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నా. మరి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.